అండి, ఈ వీక్ ఓటింగ్ ఎలా ఉందంటే సపోర్టింగ్ ఓటింగ్ అన్నా అంతనే. ఎందుకంటే ఒక ముగ్గురు ఓటింగ్లోకి రాలేదు. అది ఎవరన్నది మీకు తెలుసు. తనుజ రాలేదు, సుమన్ శెట్టి గారు రాలేదు, రీతు గారు రాలేదు. వీళ్ళు ముగ్గురు ఓటింగ్స్ అయితే వాళ్ళు ఎవరైతే ఫేవరెట్గా ఉంటారో, వాళ్ళతో ఎవరైతే కనెక్షన్ ఉంటుందో, వాళ్ళతో మంచిగా ఉన్న వాళ్ళు, వాళ్ళకైతే ఓటింగ్ అయితే షేర్ అవుతుందండి. ఈ వీక్ ఓటింగ్ అంత డిఫరెంట్గా ఉంది. కానీ ఈ వీక్ ఏంటంటే ఎమాన్యుయల్ రావడం వల్ల అతను ఓటింగ్ ఎంత అన్నది తెలుస్తుంది. ప్లస్ ఏంటంటే ఎమాన్యుయల్కి సంజన గారికి కొంచెం ఓట్ షేరింగ్ అయితే లేదండి. మిగతా వాళ్ళందరికీ ఓట్ షేరింగ్ ఉంది. తర్వాత దివ్యాకి ఒకరికి ఓట్ షేరింగ్ లేదు. చూద్దాం అండి పొజిషన్ ఎలా ఉన్నారో. ఫస్ట్ పొజిషన్లో అయితే కళ్యాణ్ ఉన్నాడండి. కళ్యాణ్కి ఆల్మోస్ట్ 30% దాకా ఓటింగ్ పడుతుందండి. అతనిది లాస్ట్ వీక్ చూస్తే ఒక 23 నుంచి అలా ఉంది. తనుజ గారు ఓటింగ్ అయితే కళ్యాణ్కి షేర్ అవుతుందండి. అందుకే మనోడు 30+లో ఉన్నాడు. తర్వాత సెకండ్ పొజిషన్లో వచ్చైతే తనుజ గారు సెకండ్ పొజిషన్లో అయితే ఎమాన్యుయల్ ఉన్నాడండి. ఎమాన్యుయల్కి ప్యూర్గా ఎమాన్యుయల్ ఓటింగే పడుతుందండి. ఇంకెవరితో షేరింగ్ లేదు. ఎందుకంటే సంజన గారు కూడా ఓటింగ్లో ఉన్నారు. ఎమాన్యుయల్కి అయితే ఇది ఎమాన్యుయల్ ఓటింగ్ అండి. పాపం మనోడు ఇన్ని రోజులు ఓటింగ్ రాకపోవడం వల్ల కొంచెం ఎందుకో ఓటింగ్లో వెనక్కి పడిపోయాడు. లేకపోతే మనోడు ఓటింగ్ ఇంకా బాగున్నాను. ప్రస్తుతానికి అయితే బాగుంది. ఈ వీక్ సేఫ్ అయిపోతాడు. తర్వాత చూడాలి మరి ఓటింగ్ పెంచుకుంటాడో తగ్గించుకుంటాడో. మనోడికైతే దగ్గర దగ్గర ఒక 22 నుంచి 23, 24 దాకా ఉందండి. ప్రస్తుతానికి అయితే 25 దాకా ఉంది. 23, 24 దాకా అయితే ఉందండి. తర్వాత అంటే థర్డ్ పొజిషన్లో డిఫరెంట్గా ఎవరు ఉన్నారంటే బర్నీ గారు ఉన్నారండి. బర్నీ గారికి అయితే సుమన్ శెట్టి ఓటింగ్ పడుతుందండి. సుమన్ శెట్టి ఓటింగ్ పడుతుందండి. సుమన్ శెట్టి గారు అయితే నామినేషన్ లేదు కదండి. అందుకు సుమన్ శెట్టి గారు అయితే ప్యూర్గా బర్నీ గారిగా పడుతుందండి. దివ్య గారికి ఏమో కొంచెం కొంచెం షేర్ అవుతుంది కానీ అంత లేదండి. కానీ బర్నీ గారికి అయితే పూర్తిగా సుమన్ శెట్టి గారు ఓటింగ్ షేర్ అవుతుంది. అందుకే బర్నీ గారి థర్డ్ పొజిషన్ ఉన్నాడు. ఆల్మోస్ట్ 60 to 70% అలాగైతే మన ఊరికి పడుతుంది బర్నీ గారికి. తర్వాత ఫోర్త్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నాడండి. పవన్కి అయితే రీతు గారు ఓటింగ్ పడుతుందండి. వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళ బాండింగ్ వాళ్ళకు ఉంది కదా ఇప్పటి నుంచి. అందుకే పవన్కి అయితే దగ్గర దగ్గర 12 to 13% దాకా పవన్కి ఉందండి. తర్వాత అండి పాపం సంజన గారు ఓటింగే పడుతుందండి. ఎందుకంటే ఎమ్మెల్యేలు చూసారండి, ఇంతకు ముందర సంజన గారికి 13, 14 అలా ఉండేది. ఇప్పుడు 7-8% ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఓటింగ్లోకి వచ్చాడు కదా, అందుకని చెప్పి సంజన గారికి అయితే 8% అలా పడుతుందండి. దివ్య గారికి 6, 7 ఆ మధ్యలో ఉందండి. ఈ వీక్ అయితే దివ్య గారికి అయితే 90% దివ్య గారికి ఎలిమినేషన్ గండం అయితే ఉందండి. మ్యాక్సిమం ఆవిడే ఎలిమినేట్ అయిపోవచ్చు, సింగిల్ ఎలిమినేషన్. దివ్య గారికి అయితే ఇంకెవరు ఓటింగ్ షేరింగ్ అవ్వట్లేదండి. ఏమన్నా కాస్తో కూస్తో సుమన్ శెట్టి గారు ఓటింగే తప్ప ఇంకెవరిది లేదు. ఈ వీక్ అయితే దివ్య గారు అయితే ప్యాకప్ అండి. పాపం ఆవిడైతే ఈ వీక్ తెలిపొచ్చు. మీరు ఒకటో గమనించారో లేదండి, ఎవరైతే వైల్డ్ కార్డ్స్గా వచ్చారో వాళ్ళందరూ అయిపోయారండి. లాస్ట్ దివ్య గారు ఒకరే ఉన్నారు. ఆవిడ ఫస్ట్ వచ్చింది, లాస్ట్ వెళ్ళిపోతుంది ఈ వీక్ వెళ్తే కనుక. ఇదండి పొజిషన్స్. ఈ పొజిషన్స్ కూడా కారణం ఏంటంటే ఓటింగ్లోకి తనుజ గారు రాలేదండి, సుమన్ శెట్టి గారు రాలేదు, రీతు గారు రాలేదు. వీళ్ళు ముగ్గురు రాకపోవడం వల్ల వాళ్ళ ఓటింగ్ షేర్ అయ్యి పొజిషన్స్ ఈ విధంగా ఉన్నాయండి. ఎమాన్యుయల్కి అయితే సంజన గారికి అయితే వాళ్ళ ఓటింగే పడుతుంది. వాళ్ళు ఎవరికి షేర్ అవ్వట్లేదు. మిగతా వాళ్ళకైతే షేర్ అవుతుంది.